నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఏసీఏ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే రేపు 28వ తారీఖున జరిగేటటువంటి మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కి అయితే కనుక ఆల్రెడీ క్రికెట్ లవర్స్ అందరూ స్టేడియం దగ్గరికి వచ్చి చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. స్టేడియం కూడా చాలా వరకు ఈ యొక్క మ్యాచ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఎక్కడ ఎటువంటి తోపుస్లాటు జరగకుండా బ్యారిగేట్స్ అండ్ అలానే క్యూ లైన్ బ్యారిగేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ శాఖ వారు అండ్ అలానే ఏసీఏ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ క్రికెట్ స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి అరేంజ్మెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ యొక్క మ్యాచ్ చాలా వరకు హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఈ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అంత హైప్ క్రియేట్ అయింది. కంపల్సరీ 27,000 ఉన్నటువంటి సీటింగ్ కూడా ఓవరాల్గా ఫిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఈవినింగ్ అయితే ఈ యొక్క టికెట్స్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఆన్లైన్లో టికెట్స్ అవైలబిలిటీ ఉంటాయి, ఆఫ్లైన్లో అయితే కనుక ఉండవని చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి జేకేఎం రాజు గారు ఎవరైతే ఏసీఏ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్ అయినటువంటి జేకేఎం రాజు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనం ఏసీఏ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. సో స్టేడియంని చాలా వరకు రూపురేఖలు దిద్ది చాలా వరకు అందంగా తయారు చేశారు. కొత్త స్టేడియంలో అయితే కనుక స్టేడియం కనిపిస్తున్న పరిస్థితి. అండ్ 28వ తారీఖున జరిగినటువంటి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్లో ఈ యొక్క మ్యాచ్ని అయితే కనుక ఇక్కడ జరగడం జరుగుతుంది. సో ఈ మ్యాచ్ సంబంధించి ఏసీఏ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ యొక్క స్టేడియం ఇన్ఛార్జ్ అయినటువంటి జేకేఎం రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అగైన్ టు యూ. మేము ఎప్పుడు మీతో మాట్లాడుతుంటాం, అంటే మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది సార్ మ్యాచ్ అసలు ఇక్కడ T20 సిరీస్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా? సో ఎలా ఉండబోతుంది? ముందుగా మేము బీసీఐకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాండి. ఎందుకంటే మరొక అవకాశం మాకు ఇచ్చారు. ఇండియా న్యూజిలాండ్ T20 మ్యాచ్ వైజాగ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ పెద్దలు కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో విజయవంతంగా ముగిద్దామనే ఉద్దేశంతో ఉన్నారండి. ఎందుకంటే ఇది కానీ విజయవంతం అయితే మాకు ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడడానికి ఛాన్స్ ఉన్నాయండి. అవునా సార్? సో సార్ అసలు ఇది యాక్చువల్గా బ్యాటింగ్ పిచ్ మ్యాక్సిమం. సో మన ఇండియా టీం బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, అసలు ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనేది? ఇండియా టీం బ్యాటింగ్ ఆడటం చాలా బాగుందండి. సూర్యకుమార్ యాదవ్ కూడా మొదటి T20లో కూడా ఫామ్లోకి వచ్చాడు. సో సూర్యకుమార్ యాదవ్, శోభం గిల్లు అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మొట్టమొదటి మ్యాచ్ గెలిచారు. నెక్స్ట్ రెండో మ్యాచ్ రేపు ఆడబోతున్నారు. ఇక నాలుగో మ్యాచ్ ఆడతారు. అన్ని మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచి నాలుగో మ్యాచ్ కూడా ఇక్కడ విజయవంతంగా ముగిస్తారని ఆశిస్తున్నాను. సో సార్ ఏసీఏ గతంలో కన్నా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గతంలో కన్నా ఇప్పుడు చాలా వరకు మ్యాచెస్ 1 by 1 అయితే కనుక మన విశాఖపట్నం కేంద్రంగా అయితే కనుక తీసుకొస్తున్న పరిస్థితి. అసలు దీన్ని ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు? మన విశాఖ వాస్తవుడిగా నేను చాలా గర్వకారణంగా ఉంది నాకు. ఎందుకంటే విశాఖ వాస్తవుడిగా నేను స్టేడియం ఇన్ఛార్జ్గా మన ఏసీఐ పెద్దలకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఏసీఐ పెద్దలు సహకారం లేకపోతే బీసీసీ వాళ్ళు మనకు అన్ని మ్యాచ్లు ఇవ్వరండి. మ్యాచ్లు ఇవ్వడం వల్ల మనం ఏసీఐ పెద్దలు కూడా వైజాగ్లో ఇటు పరిస్థితుల్లో వైజాగ్లో అన్ని మ్యాచ్లు చేద్దాము, మనకు మంచి విజయావకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే మన వైజాగ్ తీసుకొస్తాం. ఓవరాల్గా స్టేడియం మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేదంటే స్టేడియం ఇది అవ్వచ్చు, చాలా వరకు మార్పులు వచ్చినాయి కదా. సో ఇవన్నీ ఇదంతా ఒక ఏసీఏ ఒక సక్సెస్ అని మనం అనుకోవచ్చు. డెఫినెట్గా 100% ఏసీఏ కృషి ఫలితంగానే ఈ స్టేడియం మార్పులు వచ్చాయండి. ఓకే సార్. సార్ ఈ రేపు 28వ తారీఖున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కి ఇంచుమించు 27,000 చిల్లర ఏదైతే మనకి సిట్టింగ్ ఉందో మొత్తం ఫిల్ అయ్యి ఆ క్రౌడ్లో అయితే కనుక మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్గా ఇండియన్ టీంకి ఏం చెప్తారు సార్? ఇండియన్ టీంకి వి విష్ ఇండియన్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎందుకంటే 27,000 ఫుల్ అవుతుంది. టుమారో ఈవినింగ్ టికెట్స్ కూడా ఆన్లైన్లో సేల్స్ స్టార్ట్ అవుతాయి. సో అందరూ ఎదురు చూస్తున్నారండి. వైజాగ్ మ్యాచ్ ఎప్పుడు అవుతుందా, ఇప్పుడు వచ్చి మ్యాచ్ తిరగేద్దామా, ఇప్పుడు మన ఇండియా గెలుస్తుందని ఉద్దేశంతో ఉన్నారు. మేము కూడా అదే ఉద్దేశంతో ఉన్నాం. సేమ్ మొన్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్, ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఎట్లా పెట్టాము అదే టారిఫ్ అండి. సార్ చాలా మంది స్టేడియంలో అంటే ఏ స్టాండ్లో టికెట్స్ తీసుకోవాలి, చాలా మంది చిన్న డౌట్స్ ఉంటాయి. మామూలుగా ఏ స్టాండ్ అయితే బాగుంటుందంటే ఏం చెప్తారు సార్? అంటే విజువలైజేషన్ మనకి స్టేడియంకి ఎక్కడ కూర్చున్నా దగ్గరలో చూసినట్టుగా ఉంటుందండి. ఈ స్టాండ్ గొప్పది, ఆ స్టాండ్ గొప్పది అని కాదు. ఎందుకంటే మిగతా స్టేడియంస్ అయితే చాలా విడ్త్ చాలా ఎక్కువ ఉంటుంది, మనది క్లోజ్గా ఉంటుంది, వెరీ క్లోజ్గా ఉంటుందండి గ్రౌండ్. మనం ఎక్కడ కూర్చున్నా మన దగ్గర నుంచి చూస్తున్నట్టుగా ఉంటుందండి మన మ్యాచ్. థ్యాంక్ యూ అండి. సో చాలా మంది క్రికెట్ లవర్స్ అయితే కనుక ఈ యొక్క స్టేడియం ప్రాంగణంలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ లవర్స్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ని తిలకించడానికి చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు చెప్పండి దీని గురించి. ఇది న్యూజిలాండ్ ఇండియాకి అవుతున్న థర్డ్ T20 అండి. అది వరల్డ్ కప్ ముందు అవుతున్న సిరీస్ కాబట్టి దీన్ని చాలా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అలాగే ప్రాక్టీస్ కూడా అలాగే సీరియస్గానే చేస్తున్నారు.
క్రౌడ్ కూడా వరల్డ్ కప్ ముందు అవుతున్న సిరీస్ కాబట్టి చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ కూడా వైజాగ్ అంటే ఇండియా, ఇండియా అంటే వైజాగ్, కంపల్సరీగా విన్నింగ్ కూడా ఇండియా టీం. ఇండియా టీమ్. సో ఇక్కడ ఇది యాక్చువల్గా బ్యాటింగ్ పిచ్ అంటారు. బ్యాటింగ్ పిచ్ అండి. టీమ్ బ్యాటింగ్ ఫామ్ ఏ విధంగా ఉందంటారు? ఫామ్ T20 టీం ఇప్పుడు చాలా సూపర్ ఫామ్లో ఉందండి. మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అంత టీం కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో కంపల్సరీగా ఇండియా విన్ అవుతుంది. సో 27,000 అరౌండ్ సీటింగ్ ఉన్నటువంటి స్టేడియం కంప్లీట్గా ఫిల్ అవబోతుంది. ఈ యొక్క సందర్భం మధ్య ఇక్కడ T20 మ్యాచ్ జరగబోతుంది. అసలు విశాఖపట్నంలో ఇటువంటి మ్యాచ్ తేడం గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా మ్యాచెస్ జరుగుతున్న పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ఒక విధంగా వైజాగ్కి మంచి పరిణామం అనుకోవచ్చండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఈ విధంగా మీకు బ్యాక్ టు బ్యాక్, లాస్ట్ టైం మన ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా అయ్యింది, ఇప్పుడు ఇదే అవుతుంది కాబట్టి సో ఇన్ ఫ్యూచర్లో ఇండియన్ మెన్స్ వరల్డ్ కప్ కూడా మ్యాచెస్ కూడా ఇక్కడ కంపల్సరీగా జరుగుతాయని మ్యాక్సిమం అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. సో ఓవరాల్గా స్టేడియం గురించి చెప్తే గతంలో కన్నా స్టేడియం చాలా వరకు రూపురేఖలు మార్చి ఒక కొత్త స్టేడియంలో అయితే ఇంకా 2 monthsలో కంప్లీట్ చేసి ఐపీఎల్ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో. సో స్టేడియం చూస్తే మీకు ఏ విధంగా ఉంది? మీరు లోపలికి వెళ్ళి ఇంటీరియర్ కూడా చూశారు. సో ఏ విధంగా ఉంది స్టేడియం? అయితే ఇప్పుడు కన్నా గతం కన్నా ఇప్పుడు చాలా రెనోవేట్ చేసి చాలా హైలో ఉందండి. సదుపాయాలు కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో మంచి మ్యాచ్లు రావాలంటే స్టేడియం ఈ రేంజ్లో ఉంటే తప్ప వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండదు కాబట్టి. సో ఫైనల్గా ఇండియన్ టీంకి ఏం చెప్తారు? ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏదైతే రేపు 28వ తారీఖున జరిగేటటువంటి మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి అయితే కనుక చాలా హైప్ ఉంది. చాలామంది క్రికెట్ లవర్స్ అయితే కనుక ఈ మ్యాచ్ని చూడడానికి వచ్చే పరిస్థితి. సో కంప్లీట్గా రేపు ఈవినింగ్ నుంచి అయితే కనుక టికెట్స్ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. సో 1200 to above అయితే కనుక టారిఫ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 27,000 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క ACA VDC ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ని తిలకించడానికి మీరందరూ రెడీగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. సో రేపు నుంచి అవైలబిలిటీ ఉన్నటువంటి ఆన్లైన్ టికెట్స్ పర్చేస్ చేసుకుని మ్యాచ్ని తిలకించండి.